ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఏదైతే ఉందో అది చిన్న చితక విషయం కాదు, చాలా పెద్దది. దాన్ని చాలా తెలివిగా టేకప్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో పూర్తిగా ఉంది అనే దాన్ని ప్రూవ్ చేయటం కోసం రాజకేశ్ రెడ్డి అనండి, సజ్జల సీతారెడ్డి అనండి, చాణక్య అనండి, నేమ్ ఎనీవన్ ఇన్ దిస్ కేస్, వాళ్ళందరినీ దీంట్లో అరెస్ట్ చేయడం లేకపోతే ఎంక్వైరీ చేయడం. ఉదాహరణకు విజయసాయిరెడ్డి దీనికి సంబంధించి ఎంక్వైరీకి వెళ్ళడం, బయటికి రాగానే కంప్లీట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిదే, మిథున్ రెడ్డి అనుకుని నడిపించాడు. బిగ్ బాస్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పెర్స్పెక్టివ్ని, ఒక నేరేటివ్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ యొక్క అనుకూల మీడియా ఎక్కువగా నేరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి, చంద్రబాబు లాంటి తోపు మోస్ట్ స్ట్రాంగెస్ట్ లీడర్స్ని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ బౌన్స్ బ్యాక్ ఎంత బాగుంటుంది అనేది మనం గతంలో జగన్ని అరెస్ట్ చేసినప్పుడు చూసాం, జైల్లో పెట్టినప్పుడు, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు చూసాం. రెండుసార్లు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళు సీఎంలుగా కూర్చున్నారు. ఏమాత్రం కూడా వాళ్ళు వెనక పడనటువంటి పరిస్థితి, స్ట్రాంగ్ లీడర్స్గా ఇంపాక్ట్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో ఫస్ట్ నుంచి కూడా ఒక నేరేటివ్ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎంక్వైరీలో మొత్తం జగనే చేశాడు అంటే చెప్పారు, చెప్పలేదని నేను ఇక్కడ అంటలా, చెప్పపోయినా రాసేసారని అంటలా. కానీ మ్యాటర్ చూస్తే పేపర్ అనండి, న్యూస్ పేపర్ ఛానల్ అనండి, ఈ టీడీపీ అనుకూల మీడియా యొక్క థింగ్స్లో హెడ్డింగ్ అది ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నేరేటివ్ వాళ్ళు రాసిన వాంగ్మూలంలో అంత పెద్దగా ఏమి మెన్షన్ చేసి ఉండదు. ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఏడు లేయర్స్ సంబంధించి క్రియేట్ చేసి ఇవన్నీ పోలీసులు చెప్పారు. వాళ్ళు చెప్పేటువంటి పెర్స్పెక్టివ్స్ని, కాన్వర్జేషన్స్ని పక్కన పెట్టేస్తూ జగన్ చేయమంటేనే చేశాను, జగనే అంతా చేశాడు, ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయడం ఎందువల్ల చేస్తున్నారు అంటే, జగన్ ఉన్న ఆ ప్లేస్లో ఈసారి చంద్రబాబు అరెస్ట్ చేసేటప్పుడు జగన్ ఇదే ఫాలో అవుతారు. ఎందుకు అంటున్నానంటే ఇది ఒక కొత్త ఐడియా అనమాట. సడన్గా అరెస్ట్ చేసేయడం వల్ల, చంద్రబాబు జగన్ సడన్గా అరెస్ట్ చేసేయడం వల్ల విపరీతమైనటువంటి, మీకు ఏమంటారు దీన్ని, సింపతి బిల్డ్ అయిపోతుంది. నిజానికి చంద్రబాబు మన ఎలక్షన్లో గెలవడానికి ఆ సింపతి కారణం. గతంలో జగన్కి కూడా రాజశేఖర్ వెళ్ళినటువంటి బిడ్డ అని ఒక జైలుకి వెళ్ళి వచ్చారనేటువంటి ఇంపాక్ట్, సింపతి కైండ్ ఆఫ్ థింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఆ సింపతికి దెబ్బ కొట్టాలి. ఇదంతా కూడా ఢిల్లీ పెద్దలు ఇచ్చేటువంటి ఐడియా. కేజ్రీవాల్ విషయంలో ఇట్లాగే చేశారు. కేజ్రీవాల్ కేసులో కూడా అనేక మందిని అరెస్ట్ చేసి అక్కడ ఢిల్లీ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నటువంటి ఆప్ మినిస్టర్లను అరెస్ట్ చేసి, వీళ్ళని అరెస్ట్ చేసి ఫైనల్గా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే ముందు ఒక నేరేటివ్ని బిల్డ్ చేసుకుని ఓకే కేజ్రీవాల్ తప్పు అనే ఒక థింగ్ని చూపించాలి. అందుకే ఢిల్లీ పెద్దలు కూడా వెంటనే అరెస్ట్కి మాత్రం నో అంటున్నారని, ఇంకాస్త టైం తీసుకుని ఒక సరైనటువంటి పర్స్పెక్టివ్ జనాల్లో బిల్డ్ అయిన తర్వాత ఓకే జగన్ చేశాడంటారు ఇన్ని కోట్లదని. ఇద్దరు కూడా చేశారు. నేను ఇక్కడ జగన్ చేయలేదు చేశాడు అనే దాని గురించి కాదు ఇక్కడ టాపిక్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు చేశారని కోర్టు నమ్మింది కాబట్టి ప్రైమా ఫేసీ వరకు నేను కూడా అది నమ్ముతా. జగన్మోహన్ రెడ్డి కేసులో, అక్రమాస్తుల కేసులో కోర్టు నమ్మి ప్రైమా ఫేసీ కింద ఆయన అన్ని నెలలపాటు జైల్లో పెట్టింది, దాన్ని కూడా నమ్ముతా. అట్లాగే ఓటుకు నోటు కేసులో కూడా క్లియర్ కట్గా ఈయన ఆడియో వచ్చింది కూడా అది యాక్సెప్ట్ చేస్తాం, ఒప్పుకుంటాం మనం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా రాజకేశ్ రెడ్డి ఇంకొకళ్ళు చెప్తే ఆ ప్రైమా ఫేసీ మీద కోర్టు ఆయన్ని రిమాండ్కి పంపిస్తే దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం, నేను కూడా ఒప్పుకుంటాను. సో ఇక్కడ చేశారు చేయలేదు అనేది కాదు టాపిక్. కొత్త కైండ్ ఆఫ్ స్ట్రాటజీ చూసారా తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా? ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని తెలుగుదేశం పార్టీ అండ్ వాళ్ళ మీడియా ఈ కొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారే అని చెప్పదలుచుకున్నా. అండ్ రేపొద్దున మళ్ళీ ఒకవేళ జగన్ వస్తే చంద్రబాబు అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఇప్పుడు జగన్ ప్లేస్లో కొత్త ఐడియా వచ్చింది తెలుగుదేశం పార్టీకి అని చెప్పదలుచుకున్నా అంతే. సో మీకు ఈ అంశం మీద ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి.